ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఈ దేశం పేరు వెనజులా. సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు అంటే క్రూడ్ ఆయిల్ ఉన్న దేశమే ఇది. అమెరికా అధిష్టానంలో కూర్చున్న నాయకులకు మరియు డీప్ స్టేట్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నాయకుడే ఇతని పేరు మదురో. ఈయన వెనిజులాకు ప్రెసిడెంట్ గా ఉన్నారు. మదురో అనే పేరు గుర్తు పెట్టుకోండి. ఈ వ్యక్తి డైరెక్ట్ గా అమెరికానే ఛాలెంజ్ చేస్తున్నాడు. అమెరికాపై ఆయుధ పోరాటానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అమెరికా వెనజులా ప్రెసిడెంట్ అయిన మదురో పైన చేస్తున్న ఆరోపణ, మదురో అక్రమంగా అమెరికాలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడు, అమెరికా ప్రజలను తెల్ల పౌడర్ కు బానిసల్ని చేస్తున్నాడు, అమెరికాను పాయిజనస్ చేస్తున్నాడు అని చెప్పి అమెరికా ఆరోపిస్తోంది. వెనజులా నుండి అమెరికా వైపు వచ్చే అన్ని ఇల్లీగల్ షిప్స్ ను, డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్స్ యొక్క షిప్స్ ను ధ్వంసం చేస్తాము అని అమెరికా అంటోంది. ఇది అఫీషియల్ రీజన్. అన్అఫీషియల్ రీజన్ ఏంటి అనేది తర్వాత చెప్తా. సెప్టెంబర్ 1 రోజు అమెరికా వెనజులా వైపు యుద్ధ నౌకలను, డెస్ట్రాయర్స్ ను, న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ ను, సర్వీలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను 4,000 మంది అమెరికన్ మెరైన్ సైనికుల్ని రంగంలో దింపింది. President Trump has turned up the heat on Venezuelan President Nicolas Maduro. The White House has released dramatic videos showing a U.S. airstrike blasting a drug boat. ఈ మిలిటరీ బిల్డప్ తర్వాత మదురో రంగంలో దిగి అమెరికా నన్ను గద్దె నుండి దింపడానికి ట్రై చేస్తోంది, వెనజులా పైన అటాక్ చేయడానికి చూస్తోంది, నన్ను చంపడానికి చూస్తోంది అని ఆరోపించాడు. వెనజులా యొక్క 80 లక్షల మంది ప్రజలకు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తా అంటున్నాడు. వెనజులాకు సపోర్ట్ గా చైనా రంగంలో దిగి అమెరికా దబాయింపు కరెక్ట్ కాదు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు గేమ్ అర్థమైందా? 1945 నుండి 1991 మధ్య కాలంలో సోవియట్ యూనియన్ అండ్ అమెరికా మధ్య ఎలాగైతే కోల్డ్ ప్రాక్సీ వార్లు జరిగాయో సేమ్ అదే విధంగా ఇప్పుడు చైనా అమెరికా మధ్య జరుగుతోంది. అమెరికా బాధ వెనజులా తక్కువ ధరలో చైనాకు ఆయిల్ ను అమ్మడమే, ఆయిల్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేయడమే. అది కూడా వెనజులా డాలర్స్ తో వ్యాపారం చేయడం లేదు. వెనజులాను పనిష్ చేయకపోతే రేపు సౌదీ, ఒమాన్, ఇతరత్ర దేశాలు కూడా డాలర్స్ తో వ్యాపారం చేయవు అని అమెరికా భయపడుతోంది. నిన్న అమెరికా యొక్క డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఏమంటున్నాడు అంటే, వెనజులా పైన దాడి చేస్తాం, మా దేశంలో డ్రగ్స్ ను ఇల్లీగల్ గా తరలిస్తున్నారు అన్నాడు. హెగ్సెత్ ను వార్ బాస్ అంటారు. యుద్ధం చేయడానికే ఇతన్ని రెడీ చేశారు. ఈ మొత్తం సిచ్యువేషన్ ఎక్కడ అగ్లీగా మారింది అంటే సెప్టెంబర్ 2వ తేదీ అమెరికా నేవీ వెనజులా యొక్క షిప్స్ ను కరేబియన్ సీలో ధ్వంసం చేసింది. ఈ షిప్స్ ఇల్లీగల్ గా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయి, అందుకే లేపేశామని ట్రంప్ అన్నాడు. ఈ దాడి కారణంగా 11 మంది చనిపోయారు. 7 యుద్ధాలు ఆపిన ఈ పెద్ద మనిషి శాంతి దూత నుండి యుద్ధ రాక్షసుల్లా మారాడు. And coming out very heavily from Venezuela. A lot of things are coming out of Venezuela. మదురో ఏమంటున్నాడు అంటే, అమెరికా ధ్వంసం చేసిన షిప్ నిజమైన షిప్ కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వీడియో అంటున్నాడు. ఇప్పుడు అసలు అమెరికా వెనజులా మధ్య చెడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? యుద్ధం వస్తే వెనజులా ఎలా ఎదుర్కొంటుంది? సద్దాం హుసేన్, షేక్ హసీనా, గద్దాఫీ లాగా మదురోను కూడా చంపేస్తారా లేదా గెంటేస్తారా? వెనజులా కూకు డీప్ స్టేట్ ప్లాన్ చేస్తోందా? అమెరికా వెనజులా పైన దాడులు చేయడానికి వెనకున్న అసలైన కారణం ఏంటి అనేది చెప్తా. ఈ వెనజులా అమెరికా గురించి మీరు ఎన్నో వార్తలు విని ఉంటారు, కానీ ఎక్కడా క్లారిటీగా ఉండదు. నేను రీసెర్చ్ చేసి మొత్తం పిన్ టు పిన్ డీటెయిల్స్ మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ 1998 కంటే ముందు అమెరికా వెనజులా మధ్య మంచి రిలేషన్షిప్ ఉండేది. వెనజులాలో అమెరికన్ కంపెనీస్ ఆయిల్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మేవి. వెనజులాలో అమెరికన్ యొక్క BP, ఎక్సాన్ మొబైల్, చెవ్రాన్ వంటి కంపెనీస్ ఆపరేట్ చేసేవి. ఈ కంపెనీస్ అక్కడ ఆయిల్ ను వెలికి తీసి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వచ్చే లాభంలో 30% వెనిజులియన్ ప్రభుత్వానికి ఇచ్చేది. 1998-1999లో కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న సవేజ్ వెనజులాకు ప్రెసిడెంట్ అయ్యాడు. ఇతను కూబాలో విప్లవం చేసిన ఫిడెల్ కాస్ట్రోను ఆరాధించేవాడు. కాస్ట్రో ఏమన్నారు? ప్రజలందరూ సమానమే, ఆయిల్ కంపెనీస్ మనల్ని దోచుకుంటున్నాయి అన్నాడు. క్యాపిటలిస్టులు అంటే ప్రైవేట్ కంపెనీ ఓనర్స్ వర్కర్స్ ను దోచుకుంటున్నారు అన్నాడు. అందరికీ సమాన హక్కులు ఉండాలి, భూమిని, డబ్బును, ఆస్తిని ప్రజలందరికీ సమానంగా పంచాలి, మంచి చెడ్డ, పేద ధనిక, హెచ్చు తగ్గు ఉండకూడదు, అందరూ ఈక్వల్ గా ఉండాలి అనేదే ఫిడెల్ కాస్ట్రో యొక్క సోషలిస్టిక్ సిద్ధాంతం. చెవేజ్ అమెరికన్ కంపెనీస్ ను వెళ్లిపోండి అన్నాడు. మీరెవరు మా భూమిలో ఆయిల్ ను వెలికి తీసి అమ్మడానికి? మీరెవరు? వెనజులా ఆయిల్ బావులను జాతీయం చేశాడు, అంటే నేషనలైజ్ చేశాడు. ఇయర్ 2013 అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అన్ని వెనజులా వదిలి వెళ్లిపోయాయి.
2013లో షావేజ్ కూడా చనిపోయాడు. మదురో ప్రెసిడెంట్ అయ్యాడు. మదురో కూడా సేమ్ షావేజ్ ఐడియాలజీనే పాటించాడు. అమెరికన్ కంపెనీస్ను తరిమేశాడు. #నో అమెరికన్ ఆయిల్ కంపెనీస్ ఇన్ వెనజులా అన్నాడు. ఆ తర్వాత ఏమి జరిగి ఉంటుందో మనందరికీ తెలుసు. ఇరాక్లో, ఇరాన్లో జరిగిందే వెనజులాలో కూడా జరిగింది. ఈ కంపెనీస్ యొక్క ఓనర్స్ అమెరికన్ డీప్ స్టేట్కు వెళ్ళి కంప్లైంట్ చేశారు. అయ్యా, వెనజులా ప్రెసిడెంట్ తానే సొంతంగా ఆయిల్ను ప్రపంచ దేశాలకు అమ్ముతాను అంటున్నాడు, డాలర్తో వ్యాపారం చేయను అంటున్నాడు. మదురోను మీరు ఆపకపోతే మదురోలాగే రేపు సౌదీ, యుఏఈ రాజులు కూడా పాటించగలరు. దయచేసి దీన్ని నోట్ డౌన్ చేసుకోండి అని డీప్ స్టేట్కు కంప్లైంట్ ఇచ్చారు. బరాక్ ఒబామా ద ఆర్కిటెక్ట్ ఎలా ప్లాన్ చేశాడో చూడండి. మే 2014లో మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ప్రజలు వెనజులాలో ప్రొటెస్ట్ చేశారు. వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందని ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రజలను కంట్రోల్ చేయడానికి అక్కడి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో 12 మంది చనిపోయారు, 100కు పైగా ప్రజలకు గాయాలయ్యాయి. అంతే, ఒబామా రంగంలో దిగి వెనజులాలో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయని చెప్పి వెనజులా పైన శాంక్షన్స్ వేశాడు. వెనజులా నుండి ఎవరే కానీ ఆయిల్ను కొనకూడదు అన్నాడు. ఎవరే కానీ వెనజులాతో వ్యాపారం చేయకూడదని చెప్పి వెనజులాను కార్నర్ చేశాడు. వెనజులా ఈజ్ అ నేషనల్ థ్రెట్, వెనజులాను ధ్వంసం చేయాలి అని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కూడా పాస్ చేశాడు. ఇయర్ 2017లో వెనజులాలో ఎవరూ వ్యాపారం చేయకూడదు. ఫినాన్షియల్ బ్యాంక్స్ లైక్ IMF అండ్ ఈవెన్ వరల్డ్ బ్యాంక్ ఈ దేశానికి అప్పులు ఇవ్వకూడదు. ఇలా ఎన్నో కండిషన్స్ పెట్టారు. వెనజులాలో ఆర్థిక మాంద్యం వచ్చింది. వెనజులా ఆర్థికంగా కృంగిపోవడానికి గల ఇంకొక కారణం, మదురో సోషలిస్టిక్ ఐడియాలజీను పాటించాడు. అందరికీ ఫ్రీ ఇచ్చాడు, అందరికీ ఉచిత పథకాలను ప్రకటించాడు. ఎవరే కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే అవసరం లేదు, మన దగ్గర ఆయిల్ ఉంది, ఆయిల్ డబ్బులన్నిటినీ సమానంగా పంచాడు. దీంతో ప్రజలందరూ లేజీ అయిపోయారు. తద్వారా కూడా వెనజులాలో ఆర్థిక మాంద్యం వచ్చింది. అది వన్ ఆఫ్ ద రీజన్. మెయిన్ రీజన్ ఏంటి అంటే అమెరికా వెనజులాను కార్నర్ చేయడం మొదలుపెట్టింది. వెనజులా యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది అంటే వీళ్ళు 95% ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేసేవారు. ఆయిల్ తప్ప ఏది ఎక్స్పోర్ట్ చేసేవారు కాదు. వెనజులా తమ యొక్క మొత్తం డబ్బును ఆయిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. తమ యొక్క వ్యాపారాలను డైవర్సిఫై చేసుకోలేదు. వీళ్ళు అగ్రికల్చర్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ దేంట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఆయిల్ పైనే ఆధారపడ్డారు. కాబట్టి 2014లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. మార్కెట్లో ఆయిల్ యొక్క సప్లై ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ఆయిల్ కొనేవారు లేక వెనజులా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. లిటరలీ చెబుతున్న, వెనజులా ఆడవాళ్ళు డబ్బు కోసం లిటరలీ వెనజులాకు వచ్చే టూరిస్టులకు తమ శరీరాలను అమ్మి డబ్బులు సంపాదించే సిచ్యువేషన్కు వెనజులా వెళ్ళిపోయింది. జస్ట్ తమ అమెరికన్ ఆయిల్ కంపెనీస్ను తరిమేశారు అని చెప్పి అమెరికా వెనజులాను పనిష్ చేసింది, శిక్షించింది. 2018లో ఎన్నికలు జరిగాయి, మళ్ళీ మదురోనే గెలిచాడు. అప్పుడు అమెరికా ఏమన్నది, వెనజులాలో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు లేవు, ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా నువ్వు ఎలా గెలిచావు, నువ్వు ఎన్నికలను రిగ్గింగ్ చేస్తున్నావు కాబట్టే గెలుస్తున్నావు అని చెప్పి మదురో ప్రభుత్వాన్ని గుర్తించలేదు, ఇంకా శాంక్షన్స్ వేసింది. 2019లో అమెరికా జువాన్ గ్వాడో అనే ఒక ఇంటరిమ్ ప్రెసిడెంట్ని నియమించింది. ఎలాగైతే బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనిస్ను నియమించిందో, ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో నియమించిందో, సేమ్ మోడస్ ఆపరెండై వెనజులాలో కూడా ఒక ఇంటరిమ్, ఒక పప్పెట్ లీడర్ను అమెరికా నియమించింది. ఆ తర్వాత వెనజులాలో ఉన్న ఎక్స్ట్రాడినరీ ఆయిల్ రిజర్వ్స్ను వెలికితీసి ఆ డబ్బును దోచుకోవాలి, ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేయాలి, ఆయిల్ మార్కెట్ను కంట్రోల్ చేయాలి అని అమెరికా చూసింది. మార్చి 2020లో మదురో యుఎస్లో ఇల్లీగల్గా డ్రగ్స్ను సప్లై చేస్తున్నాడు అని చెప్పి ఇంకొన్ని ఆరోపణలు వేశారు. 2023లో మదురో అమెరికాతో కొట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నాడు. మదురో అమెరికాతో ఏమన్నాడు, మీరు మాపైన శాంక్షన్స్ను ఎత్తివేస్తే బదులుగా నేను ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నికలను నిర్వహిస్తాను అనే ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందాన్నే బార్బోడాస్ అగ్రిమెంట్ అంటారు. 2024లో మళ్ళీ మదురో గెలిచాడు. దీంతో అమెరికా మదురో మనల్ని ఎదవల్ని చేస్తున్నాడు అని భావించి మదురోను పూర్తిగా బైకాట్ చేసింది. మదురో తలపైన దాదాపు $15 మిలియన్ బౌంటీని కూడా ప్రకటించింది. ఈ వెనజులా క్రైసిస్ కారణంగా 70 లక్షల మంది వెనిజులియన్ ప్రజలు అమెరికాకు వలస వెళ్లారు. ఇమ్మిగ్రేషన్ క్రైసిస్ కూడా అమెరికాను బాధ పెట్టింది. కట్ చేస్తే ఇయర్ 2025కు వస్తే ఇప్పుడు ఎందుకు అమెరికా వెనజులా పైన దాడి చేస్తోంది అంటే వెనజులా డ్రగ్స్ను సరఫరా చేస్తోంది అనేది మెయిన్ రీజన్ కాదు. అసలైన రీజన్ మదురో చైనా, రష్యా, ఇండియా, ఇరాన్కు తక్కువ ధరలో ఆయిల్ను అమ్ముతున్నాడు. ఇరాన్కు ఆయిల్ అమ్మడం లేదు, గ్యాస్ అమ్ముతున్నాడు. ఆయిల్ మార్కెట్లో ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందండి, ఒక బ్యారెల్ $80. ఉదాహరణకు నేపాల్ అనే దేశం, సౌదీ, ఒమాన్, USA నుండి ఆయిల్ను కొనాలి అంటే మార్కెట్ క్యాప్ $80 పెట్టే కొనాలి, ఎక్కువ తక్కువ కొనకూడదు. ఇది రూల్ అనమాట. అయితే మదురో మార్కెట్లో ఆయిల్ను $60కి అమ్మడం మొదలుపెట్టాడు. ఇండియా కూడా మదురో నుండి ఆయిల్ను కొంటోంది.
రేపు జపాన్, ఆఫ్రికా ఇలా అన్ని దేశాలు అమెరికన్ డాలర్ ను పక్కన పెట్టి, మార్కెట్ క్యాప్ ను పక్కన పెట్టి, అమెరికన్ రూల్స్ ను పక్కన పెట్టి వెనుజులా వంటి దేశాలతో ఆయిల్ ను కొంటే అమెరికన్ హెజిమనీ పడిపోతుంది. అమెరికా సూపర్ పవర్ స్థానం నుండి వెనక్కి వెళ్ళిపోతుంది. అమెరికా కనుక వెనిజులాను పనిష్ చేయకపోతే రేపు ఇదే పని సౌదీ చేస్తుంది, లేదా సౌత్ ఈస్ట్ దేశాలు చేస్తాయి. కాబట్టి అమెరికా వెనిజులాను పనిష్ చేస్తోంది అన్నమాట. వెనిజులా ఆయిల్ ను యాన్, రూబల్, బాటర్ వేరు వేరు కరెన్సీస్ తో అమ్ముతోంది. ఈవెన్ వెనిజులా క్రిప్టో కరెన్సీ ఇచ్చినా కూడా ఆయిల్ ను అమ్ముతుంది. మదురోను గద్దె నుండి దింపాలి లేదా చంపాలి అని అమెరికా చూస్తోంది. మదురో ఎలా అమెరికా నుండి తప్పించుకుంటున్నాడు అంటే మదురో చైనా యొక్క హ్యువై ఫోన్స్ ను వాడుతాడు. ఏ శాటిలైట్ గానీ మదురో యొక్క లొకేషన్ ను కనుక్కోలేకపోతోంది. మదురో ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. ఒక రోజు కంటే ఎక్కువ రోజు ఒక చోట, ఒక హౌస్ లో, ఒక ప్యాలెస్ లో ఈయన పనుకోడు. షెడ్యూల్స్ ను లాస్ట్ మూమెంట్ లో మారుస్తూ పోతుంటాడు. ఒక వెహికల్ లో కాదు, కాన్వాయ్ లో వెళ్తూ ఉంటాడు. వెనిజులాలో సెబిన్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. క్యూబన్ ఏజెంట్స్ దీంట్లో పనిచేస్తారు. ఈ విధంగా మదురో అమెరికా యొక్క డ్రోన్స్ అటాక్స్ నుండి తప్పించుకుంటున్నాడు. కరెంట్ స్టేటస్ ఏంటి అంటే అమెరికన్ డెస్ట్రాయర్స్ కు అతి దగ్గరలో 2 వెనిజులియన్ యుద్ధ విమానాలు వెళ్ళాయి. అమెరికా దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అంటోంది. మమ్మల్ని రెచ్చగొడుతోంది వెనిజులా అంటోంది. నిన్న యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ డైరెక్ట్ గా మదురోకే వార్నింగ్ ఇచ్చాడు. వెనిజులా పైన యుద్ధానికి మేము సిద్ధమే అంటున్నాడు. మదురో 50 నుండి 70 లక్షల మంది ప్రజలను యుద్ధానికి సిద్ధం చేశాడు. ప్రజల తిరుగుబాటు చూస్తారు అని డైరెక్ట్ గా అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నాడు. ట్రంప్ ఏదైనా వెధవ వేషాలు వేస్తే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నా, చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నా అని వెనిజులా అంటోంది. చైనా రంగంలో దిగి మదురోకు సపోర్ట్ చేసింది. అమెరికా దబాయించడం కరెక్ట్ కాదు అంటోంది. ఈవెన్ చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ కూడా యాక్టివ్ గా మదురోతో ఎంగేజ్ అవుతున్నారు. రష్యా కూడా ఇంకొన్ని రోజుల్లో మదురోకు సపోర్ట్ చేయనుంది. నార్త్ కొరియా కూడా చాలా గట్టిగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ అమెరికా కనుక వెనిజులాను ఓడించింది అనుకోండి, స్టిల్ అమెరికా ఇస్ ఇంటాక్ట్ అనుకోవచ్చు. అమెరికన్ ఆర్మీ గట్టిగా ఉంది, అమెరికా సూపర్ పవర్ స్థానంలోనే ఉంది అనుకోవచ్చు. ఒకవేళ వెనిజులాను చైనా కాపాడింది అనుకోండి, అమెరికా హెజ్మనీ తగ్గిపోయింది, నెక్స్ట్ సూపర్ పవర్ చైనా అనుకోవచ్చు. ఈ విధంగా వెనిజులా అనేది సూపర్ పవర్ బౌంటీ కోసం లేదా సూపర్ పవర్ కప్ కోసం జరుగుతున్న బ్యాటిల్ అనుకోండి. జియో పొలిటిక్స్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ దీన్ని కవర్ చేయడం లేదు. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటే కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.